ములుగు జిల్లాలో కలెక్టర్ దివాకర్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ ప్రజలిచ్చిన అర్జీలను పరిశీలించిన కలెక్టర్ తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. లింగాల గ్రామానికి చెందిన పోడు భూమి బాధితుల సమస్యలు పరిష్కరించి వారి భూముల్లో 100% సబ్సిడీతో కూడిన పంటలు అందిస్తామని భరోసా ఇచ్చారు. వివిధ ప్రజా సమస్యలు పరిష్కరించిన ములుగు ప్రజావాణి మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లాలో నేడు ప్రజావాణి కార్యక్రమానికి ములుగు జిల్లా నుంచి ప్రజలైతే ప్రజావాణిలో చేరుకొని ప్రజావాణిలో తమ దరఖాస్తులను చేసుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ప్రజావాణిలో ప్రతి సమస్యను పరిష్కరించడమే మా బాధ్యత అని చెప్పి జిల్లా అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి వినతులు అందించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారికి తమ సమస్యలను పరిష్కరించడం, సమస్యలపై వీరు వినతి పత్రాన్ని అందించిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్నారని చెప్పి మన మధ్యలో బాధితులు అయితే తెలియపరుస్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఏ సమస్య మీద ఇంటికి వచ్చిందో కలెక్టర్ గారు ఎటువంటి మీకు సమాధానం చెప్పింది? ఆర్ఎఫ్ఆర్ పట్టాలు మాకు ఇచ్చారు సార్. ఇస్తే అవి ఇంతవరకు దున్నుకొని ఇవ్వట్లేదు. వాటిని అట్నే ఆఫ్ చేసి సెట్లు పెట్టేసారు ఫారెస్ట్. అది దాని గురించి ఒకసారి కలెక్టర్ గారిని అడుగుదామని ఇక్కడికి వచ్చేస్తే కలిస్తే మీకు ఆ భూములల్లా చెట్ల అంటే పండ్ల చెట్ల పెట్టి కొంత ఆదాయం కల్పిస్తామనేది అనుకొచ్చారు. అంటే ప్రజావాణి ద్వారా ఈరోజు ప్రజావాణి ద్వారా మీరు కలెక్టర్ గారికి వినతి పత్రం అందించారు కదా, దీనిపై కలెక్టర్ గారు ఎలా స్పందించారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటికైతే పర్వాలేదు సార్. ఒకటిసారి కూడా మీ ఇవ్వటంతో సార్ మాకు ఏదో ఒక రకంగా కల్పిస్తామనేది అన్నారు. అంటే ప్రజావాణిలో మీకు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి నమ్మకం కుదిరిందా? నమ్మకం. ఓకే, ఇప్పుడు మొత్తం మీద అయితే కలెక్టర్ గారు మీకు ఏం అష్యూరెన్స్ ఇచ్చాడు? మాకైతే నమ్మకం కుదిరింది సార్. కాకపోతే ఇప్పుడు మాకు అలా పళ్ళ తోట పెట్టుకుంటే కూడా ఆదాయం అనేది వస్తుంది సార్. దాంతో అన్నా బతకగలరు. ఓకే రైట్, మన మధ్యలో మరొక బాధితురాలను కూడా అడుగుదాం, మాట్లాడే ప్రయత్నం. చెప్పండి అమ్మా, మీరు ఎట్లా ఏం పని మీద వచ్చిండు? మీరు ఏం పని మీద వచ్చిండు? సార్ పౌడు భూముల వ్యవసాయాలు చేయకుండా సార్ దగ్గరికి వచ్చి కలెక్టర్ గారు అడుగుదామని వచ్చాం సార్. వచ్చినాం, మాకు ఓకే అని చెప్పాడు. మాకు కొద్దిగా ధైర్యం వచ్చింది, ఎట్లనో కొద్దిగా బతకగలుగుతామని ధైర్యం వచ్చింది. లింగాల భూములు ఎన్ని సంవత్సరాలు అయితే దున్నబట్టి? అంటే 7 సంవత్సరాల దాకా అవుతుంది సార్. ఇప్పటికైతే ఏం పనులు చేసి లేదు, పోయిన కాలండి కూలి చేసుకొని బతుకుడే, పిల్లలు చదివించే కాడ కూడా మస్తు ఇబ్బంది అవుతున్నది. మరి ఐటీడీ నుండి డబ్బులు వేస్తలేదని పిల్లల్ని కూడా బడికి పంపించడం కూడా మస్తు కష్టంగా ఉంది సార్. అందుకే చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే, ఈ రోజు మీరు కలెక్టర్ గారిని అడిగితే ఏమని మీకు సమాధానం చెప్పాడు, ఎలా అనిపిస్తుంది? పళ్ళ చెట్లు పెడదాము అని మాట్లాడింది సార్. భూమిలో పంట వేసుకోండి, పండ్ల తోటలు పెట్టిస్తామంటుండా అంటున్నాడు సార్. ఎలా అనిపించింది మీకు సార్ని కలవడం వల్ల? మంచిగా అనిపించింది. మా సారు వద్దు కేసులు అయిన భూములు రావు అని గొడవ పెట్టినా కూడా నేను వచ్చేసాను సార్ చేశాను. ఓకే, చెప్పండి అమ్మా, మీరు చెప్పండి, ఏమంటారు మీరు? మీ సమస్య ఎలా పరిష్కారం అయింది? రివెన్స్లో దరఖాస్తు చేసుకుంటేనే పరిష్కారం అయిందా? కలెక్టర్ గారు ఎటువంటి భరోసా మీకు ఇచ్చారు? మేము పొడుగుల గురించి ఇక్కడికి రావడం జరిగింది. మాకు చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం అనేది ఏం లేదు, కూలి చేసుకోవడానికి కూడా పిలిచే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో మేము ఎలాగైనా కలెక్టర్ గారి దగ్గరికి వస్తే తప్పనిసరిగా మా సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది అనేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. రావడంతో మేము అడిగాం, సార్ మా పరిస్థితి ఏంటి, మేము ఎలా బతకాలి, మాకు భూములు లేవు, ఏం లేవు సార్, పిల్లలు ఉన్నారు, మేము ఎలా చేసుకోవాలంటే మీరు ఒక నిర్ణయానికి రండి, మేము పండ్ల తోటలు అనేసి పెట్టిస్తాం, ఆదాయం కూడా మేమే కల్పిస్తాం, అన్ని చేస్తాం అని చెప్పారు సార్. సరే సార్, మేము దానికి ఒప్పందం అయ్యాం సార్. మాకు చాలా సంతోషం సార్. అంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టిన అవసరం లేదు, పూర్తిగా మేమే అందిస్తామని చెప్పారా? మొక్కలు వాళ్ళే ఇస్తామన్నది చెప్పారు సార్, అన్ని వాళ్ళే ఇస్తామని చెప్పారు సార్. వాళ్ళు పండిన పంటను కూడా వాళ్ళే తీసుకువెళ్ళి అమ్మేసి ఆ ఆదాయాన్ని మాకు అకౌంట్లో నుంచి వేస్తామని చెప్పారు సార్. అంటే దీని ద్వారా మీకు ఈ రోజు ప్రజావాణి ద్వారా మీకు నష్టం జరిగిందా, లాభం జరిగిందంట? నష్టం అయితే ఏం జరగలేదు సార్. సారు మాకు తొందరగానే స్పందించారు కాబట్టి మాకు బాగానే జరిగింది సార్. మళ్ళీ సార్ రేపటి నుంచి ఇమీడియట్లీగా రేపటి నుంచి పనులు స్టార్ట్ చేస్తామని చెప్పేసరికి ఇంకా చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు పెట్టుకున్నారంటే సార్ సమస్యను వెంటనే పరిష్కరిస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు. మేము పోడు భూములు చేసుకొని కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు, మా పోడు భూములకు ఇంతవరకు ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి మేము ఈరోజు జిల్లా కార్యాలయంలో ప్రజావాణిలో మా సమస్యను దరఖాస్తు రూపంలో అందించడంతో కలెక్టర్ గారు తక్షణమే స్పందించి పూర్తి బాధ్యత ప్రభుత్వం తరఫున
పంట మొక్కలను మేమే పెట్టిస్తాం, వాటికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత కూడా మేమే తీసుకొని మీకు మంచి పంట కూడా లాస్ట్కు మేమే కొనుగోలు చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న బాధితులకు అయితే ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు దరఖాస్తుకు ముసలి అంటే 90 ఏళ్ళ వయసు నుంచి 18 ఏళ్ళ వయసు గల వాళ్ళు కూడా ఈరోజు దరఖాస్తులు అందించడం జరిగింది. ప్రతి లబ్ధిదారుని క్షుణ్ణంగా వారి పత్రాలు తీసుకొని పరిశీలించి వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు అయితే తెలియపరిచారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్ 99 టీవీ ములుగు జిల్లా.